ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల బట్టతల మనుషుల్లో పెను సవాలుగా మారింది. దీంతో కొందరు మానసిక ఇబ్బందులతో బాధపడుతుండగా మరికొందరు ఉన్న జుట్టును కాపాడుకోవటానికి నానా తంటాలు పడుతున్నారు. ఈ సమస్య మగవారిలోనే ఎందుకు వస్తుంది? ఆడవారిలో కనిపించకపోవటానికి కారణాలు అనేకం ఉన్నాయి. గాలి, నీరు, ఆహార కలుషితంతో పాటు సరైన పోషకాహారం తీసుకోకపోవటం బట్టతలకు కారణమని, జన్యులోపం, వంశ పారంపర్యంగా ఇది వస్తుందని నిపుణులు పేర్కొన్నారు. మనం చేసే పనుల్లో ఒత్తిడికి గురై శరీరాన్ని ప్రభావితం చేస్తాయని, మానసిక ఆందోళనలు ఇందుకు మరో కారణమని వైద్యులు వివరిస్తున్నారు. పురుషుల్లో బట్టతల రావటానికి టెస్టోస్టెరిన్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల టెస్టోస్టెరిన్ డీహైడ్రో టెస్టోస్టెరిన్ గా మారి వెంట్రుకలు రాలిపోగా కొత్త వెంట్రుకలు రాకపోవటంతో బట్టతల ఏర్పడుతుంది. అయితే ఆడవారిలో మాత్రం ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆడవాళ్ళలో బట్టతల ఎక్కువగా ఉండదు. చాలా అరుదుగా మాత్రమే రావటం జరుగుతుంది. యుక్త వయసు వచ్చిన తరువాత జన్యు లోపాలను, ఇంట్లో ఎవరికైనా బట్టతల ఉంటే ముందస్తుగా వైద్యులను సంప్రదించి వారిచ్చే సలహాలు, సూచనలు పాటిస్తే కొంతమేరైనా జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మందులు కూడా కారణమా? కొన్ని రకాల మందులు బట్టతలకు కారణమవుతాయి. క్యాన్సర్, అధిక రక్తపోటు, డిప్రెషన్, ఆర్థరైటిస్ ట్రీట్మెంట్కు వాడే మందులు జుట్టు రాలటానికి కారణమవుతాయి. ఏదైనా మందులు వాడే ముందు జుట్టు రాలే ప్రమాదం గురించి వైద్యులతో మాట్లాడి సలహాలు పాటిస్తే మేలు జరుగుతుంది. పోషకాహార లోపం. పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలే అవకాశం ఉంది. విటమిన్ ఏ, సి, డి, ఈ, బయోటిన్, ఐరన్ సమృద్ధిగా ఉండే సమతుల్యత ఆహారం తీసుకుంటే జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, బట్టతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నాణ్యత లేని సబ్బులు వాడటం కూడా జుట్టు రాలటానికి ఒక కారణమని వైద్యులు సూచిస్తున్నారు.